జై భీమ్, జై భీమ్, జై మాస్టి, జై మాస్టి, మాస్టి సంఘం వర్ధిల్లాలి, మాస్టి సంఘం వర్ధిల్లాలి, చిన్నస్వామి నాయకత్వం వర్ధిల్లాలి, ఇట్కెల గోపాల్ నాయకత్వం వర్ధిల్లాలి, గౌరవం గోపాల్ నాయకత్వం వర్ధిల్లాలి, దర్శనం వెంకటయ్య నాయకత్వం వర్ధిల్లాలి, ఇట్కెల భిక్షపతి నాయకత్వం వర్ధిల్లాలి, బుద్ధుల సీను నాయకత్వం వర్ధిల్లాలి, బుద్ధుల నర్సులు నాయకత్వం వర్ధిల్లాలి. జై భీమ్, జై భీమ్, జై జై భీమ్, జై జై భీమ్. థ్యాంక్ యూ. అయితే ఈ నేటి వికారాబాద్ జిల్లా సమావేశానికి హాజరైనటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్దలు జిహెచ్ఎం గోపాల్ సార్ గారు, అదేవిధంగా రాష్ట్ర కన్వీనర్ ఇట్కాల భిక్షపతి గారు, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దర్శనం వెంకటయ్య పోలీస్ గారు, అదేవిధంగా యువ నాయకుడు అంతారం శ్రీ గారు, అదేవిధంగా ఏరుమల్ల నరసింహులు గారికి వికారాబాద్ జిల్లా సమావేశానికి నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం నా పరిచయం కూడా అయింది. అయితే ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే వికారాబాద్ జిల్లా నూతన కమిటీ ఎన్నుకోవడానికి మేమందరం సమావేశమైనాం. ఏది ఏమైనప్పటికీ ఈరోజు కొంత అనివార్య కారణాలు కొంతమంది రాలేకపోవడానికి కొంత అన్యతగా భావిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ఈ రోజుతో ఎన్నుకోవడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో ఈ రాష్ట్ర కమిటీ అభిప్రాయం మేరకు అధ్యక్షులుగా మాస్టి దర్శనం అశోక్ గౌరారం గారిని, ప్రధాన కార్యదర్శిగా అంతారం సీన్ గారిని ప్రధాన కార్యదర్శి ప్రకటిస్తూ, అదేవిధంగా ఏరుమల్ల నరసింహులు గారిని ఉపాధ్యక్షులుగా జిల్లా వికారాబాద్ ఉపాధ్యక్షులు ప్రకటించడం. మిగతా కార్యవర్గ సభ్యులు కూడా వారు అందుబాటులో లేనందుకు తర్వాయిన వారిని ప్రకటించి కార్యక్రమాన్ని ఫుల్ఫిల్ చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ నూతన కమిటీ ఎన్నుకోబడిన వారందరికీ కూడా చప్పట్లతో వారికి అభివాదం తెలియజేస్తూ నేటి నుండి వికారాబాద్ జిల్లా అధ్యక్ష కార్యదర్శుల బాధ్యత వారు వహిస్తూ మాస్టి సంఘానికి వారి సేవలు అందించి సమాజ చైతన్యం చేయాలని చెప్పి కోరుతూ ఇద్దరితో అవకాశం. ధన్యవాదాలు. దానికి తోడుగా మన రాష్ట్ర ఉప కార్యదర్శి అయినటువంటి గౌరవం గోపాల్ గారికి ఏకీభవిస్తూ, సో వాస్తవానికి ఈరోజు ఏదైతే వికారాబాదు మాస్టి కుల సంఘాన్ని ఏర్పాటు చేసుకునే క్రమంలో ఇక్కడికి వచ్చేసినాము. అందులో భాగంగా మేము దానికి ఒక ఎక్సర్సైజ్ చేసినాము. సో అనివార్య కాలంలో కొంతమంది ఆబ్సెంట్ కావడం, మిగతా వాళ్ళు ఎట్లా దాన్ని రోల్ ప్లే చేయాలని ఇప్పుడు ఒక ఉద్దేశంలో అందరినీ ఏ విధంగా ఎవరెవరికి ఆ పాత్రలు ఇస్తే బాగుంటుందని డిస్కషన్ చేసి ఫైనల్గా మేము దాన్ని ప్రకటిస్తామని కోరుకుంటూ, ఈ అవకాశానికి ముఖ్యంగా మన రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఇట్కేల గోపాల్ గారు, ప్రధాన కార్యదర్శి దర్శనం వెంకటయ్య గారు, అండ్ సహాయ కార్యదర్శి గోపాల్ గారు, గౌరవం రాష్ట్ర కన్వీనర్ భిక్షపతిగా నేనుగా ఈ దాన్ని ప్లానింగ్ చేసి డిజైన్ చేసి దీన్ని తర్వాత వికారాబాద్ జిల్లా మండల గ్రామ స్థాయికి ఎట్లా తీసుకుపోవాలని ఒక కోణంతో ప్లానింగ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వారి నూతన కమిటీని ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడారు. కుర్చీ చేసుకొని కొంచెం ఇచ్చే పైకి ధ్యానం వస్తుంది. మాస్టి సంఘం కార్యవర్గాన్ని ఎన్నుకునే భాగంలో ఇక్కడికి ఇచ్చేసినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దర్శనం వెంకటయ్య గారు మరియు రాష్ట్ర సమన్వయకర్త భిక్షపతి గారు మరియు రాష్ట్ర సహాయకులు గోపాల్ గారు మరియు అంతారం నుంచి నూతన జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ గారు మరియు ఉపాధ్యక్షులుగా ఏరుమల్ల నరసింహులు గారు, వీరందరికీ కూడా వికారాబాదు జిల్లా పక్షాన అందరికీ స్వాగతం, సుస్వాగతం, నమస్కారాలు తెలియజేస్తూ, వాతావరణం గత 2 రోజుల నుంచి కూడా వాతావరణం అనుకూలంగా లేక చాలామంది ఇంకా అటెండ్ కాలేకపోయారు. దానికి పెద్ద వెల్తిగా భావిస్తున్నాం. అయినప్పటికీ ఏదేమైనా మనకు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారంగా ఈరోజు నాడు కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు ఇతర
కమిటీ సభ్యులను కూడా వారి వారి అర్హతను బట్టి ఎన్నిక చేయబడి ఈ సాయంత్రం వరకు జిల్లా యొక్క బాడీని సంపూర్ణమైనటువంటి బాడీని ప్రకటించడానికి ప్రయత్నం చేస్తాం. ఈ విషయం లోపల మీరందరూ కూడా రాష్ట్రం నుంచి ఇచ్చేసి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ జై మాస్టర్. జై మాస్టర్. అదేవిధంగా నేటి చివరి సందేశము, అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం నుంచి జిల్లా నాయకత్వం క్రోడీకరించి వారు తొలి పలుకులతో మరియు పర్ఫెక్ట్ సమాచారం ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రధాన కలిసి గారికి నా పేరు దర్శన వెంకటయ్య. నేను ప్రస్తుతానికి మాస్టర్ కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాను. బాధ్యత అప్పగించారు. ప్రస్తుతం తేదీ 2/8/2026 ఆగస్టు రోజున వికారాబాద్ జిల్లా మాస్టర్ కుల సంఘం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నూతన కమిటీకి కొన్ని అనివార్య కారణాల వల్ల వాతావరణం అనుకూలంగా లేనందున కొంతమంది సభ్యులు రాలేకపోయారు. అయినప్పటికీ కూడా ఈ సంఘాన్ని ఏ విధంగా సరే కమిటీ చేస్తాము. ఈ కమిటీలో ఉన్నటువంటి అంతారం బుద్ధుల సింకు మరియు ఏర్మల్ల బుద్ధుల నరసింహ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. మా గౌరవ అధ్యక్షుడు ఇట్ల గోపాల్ సార్ కూడా ప్రత్యేకంగా ఈ యొక్క సమావేశానికి ఏర్పాటు చేసినటువంటి కొన్ని ఈ బిల్డింగ్ కానీ వసతులు కానీ కల్పించడానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం కదా. ఈ కమిటీ వికారాబాద్ జిల్లాలో అత్యధికంగా రాష్ట్రంలో కంటే అత్యధిక ప్రాధాన్యత పనిచేస్తుందని కోరుకుంటూ ఈ చిన్న ఉపన్యాసం ముగిస్తున్నాను. జై మాస్టర్. జై మాస్టర్. అదేవిధంగా నూతనంగా ఎన్నుకోబడిన వికారాబాద్ జిల్లా కమిటీ సభ్యులైనటువంటి దీన్ని సెట్ చేద్దాం.